ఎలా ఉన్నా దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికి అయితే అమ్మ బయలుదేరే రోజు అయితే వచ్చిందన్నమాట. సో 6 నెలలు కాస్త 6 రోజుల్లాగానే గడిచిపోయాయి. ఇంకా అలా మేము మొన్ననే వెళ్ళి రిసీవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే పంపించడం కూడా అవుతుందన్నమాట. సో ఇంకా 6 నెలల కంటే ఎక్కువ లేవు. అండ్ ఇంటి దగ్గర కూడా నాన్నకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వెళ్ళాలన్నమాట. అలా ఇంకా ఈరోజైతే బయలుదేరుతూ ఉంది. సో ముందు డే అయితే ప్యాకింగ్ చేసిన వీడియో అదంతా ఉంది, ఎలా ప్యాక్ చేసాము ఏంటనేది. సో ఇంకా ఈ రోజు ఏంటంటే మేము చికాగో వెళ్ళేసి ముందు డేనే వెళ్తే ప్యాక్ చేసుకున్నాం. మా బట్టలు, పాప బట్టలు అన్నీ అయితే ప్యాక్ చేసాం అనమాట. ముందు డేనే బయలుదేరుతున్నాము. మాకు ఇక్కడ నుంచి 5 hours అయితే ఉంటుంది చికాగో వచ్చేసి. సో అలా అక్కడ హోటల్ అయితే తీసుకున్నాము. రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ 12కి అయితే ఫ్లైట్ ఉంది. సో మనం ఏంటంటే 3 hours ముందే లోపలికి వెళ్ళాలి కాబట్టి, అండ్ ఇక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట అది చికాగో వచ్చేసి. సో లేట్ అవుతుంది ఎందుకని చెప్పేసి అయితే ఇంకా ముందు డే వెళ్తే సేఫ్ ఉంటుంది. అండ్ డ్రైవింగ్ ఎక్కువ ఉంది కదా, సో అమ్మ కూడా కొంచెం అలసిపోకుండా ఉంటుంది అన్నట్లయితే, ఇంకా పాపతో కూడా ఇబ్బంది అవ్వదు కదా అన్నట్లయితే ముందు డే అయితే బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. ఇంక ఇంటి నుంచి అయితే మాకు బయలుదేర బుద్ధి అట్లే అనమాట. పొద్దున్న నుంచి రెడీ అయితే కూర్చున్నాము. సో ఇంకా మొత్తానికి బయలుదేరదాం అనే టైంకి వర్షం కూడా స్టార్ట్ అయింది. సో అదనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా లగేజ్ వచ్చేసి నైట్ సర్దాం కదా, నిద్ర మబ్బులో వెయిట్ కరెక్ట్ చూసామో లేదని మార్నింగ్ అయితే చెక్ చేస్తున్నాం. మేము 1/4 kg తక్కువే పెట్టాం, బట్ అక్కడ ఎక్కువ వచ్చింది అనుకోండి. మనం ఏంటంటే మనం ఏదైనా వస్తువులు తీసేయాల్సినవి ఉంటాయి కదా, అవి పైన పెట్టుకుంటే మన వాళ్ళు ఉంటారు కదా కాబట్టి అక్కడే తీసి ఇచ్చేయచ్చు అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా జర్నీ చేస్తే అలానే పెట్టుకోండి. ఎక్కువైతే అక్కడ తీసి ఇచ్చేయచ్చు ఈజీగా, అంటే ఇది తీయాలా అది తీయాలని కన్ఫ్యూజ్ లేకుండా. ఇంకా అమ్మ అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాపతోనే అనమాట ముద్దులు పెడతా ఉంది. అమ్మకి చిరాకు చేయకు, జాగ్రత్తగా ఉండు, ఎక్కువ ఏడిపించకు, అమ్మని మంచిగా పని చేసుకొని అది ఇదని దానికి చెప్తా ఉందన్నమాట. మాకు కూడా చెప్తా ఉంది అన్ని జాగ్రత్తలు. సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, ఎక్కడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. గాడు ఈరోజు వాష్రూమ్ పోలేదు, మార్నింగ్ నుంచి కార్ ఎక్కగానే పోతురని వెయిట్ చేస్తున్నాం మేము. బయలుదేరకుండా ఎడ్రిగాడు వాష్రూమ్ పోతురని వెయిట్ చేస్తున్నాం. పిల్లలు ఎంతే కదండి, మనం ఎక్కడికైనా పోవాలి అన్నప్పుడే పని కట్టుకొని కూర్చుంటారు కదా. నార్మల్గా అయితే మా పాప లేవగానే వెళ్తుంది అనమాట. సో అలాంటిది ఆ రోజు అస్సలు పోవట్లేదు. బయటికి వెళ్తే మళ్ళీ వైప్స్తో క్లీన్ చేయడం అదంతా ఉంటుంది అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఏంటంటే అమ్మకి క్యాబిన్ బ్యాగ్లో వచ్చేసి ఇంకా ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా అయితే పెట్టామన్నమాట. దాంట్లో ఏంటంటే ఒక 1 pair శారీ. ఎందుకు అంటే మనకి ఎక్కడైనా ఫ్లైట్ డిలే అయినా కూడా చెప్పలేము, 1 day డిలే అవ్వచ్చు, 2 days డిలే అవ్వచ్చు. సో ఫుడ్ కూడా వద్దు అనమాట. అయితే ఆ స్నాక్స్ పెట్టాను. నార్మల్గా అయితే మనం లిక్విడ్స్ ఉంటాయి కదా, లిక్విడ్స్ అయితే తీసుకెళ్ళకూడదు. సాలిడ్గా ఏమన్నా ఫుడ్ ఉంటుంది కదా, ఇలాంటి పప్పు చెక్కలు కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అవి అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో చపాతీ అవి కూడా తీసుకెళ్ళొచ్చు. రసాలు ఇలాంటి లిక్విడ్స్ అయితే తీసుకుని వెళ్ళకూడదు అనమాట. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అన్ని ప్యాక్ చేసుకొని కూర్చున్న తర్వాత ఇంకా బావ అయితే అమ్మకి జాగ్రత్త చెప్తా ఉన్నాడనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హైదరాబాద్లో కదా, దానికి ముందు ఢిల్లీలో దిగుతావు. ఢిల్లీలో దిగినప్పుడు ఏంటంటే జస్ట్ ఫోన్ నీకు సిగ్నల్ పెట్టుకో, కాల్ చేయడానికైనా, కాల్ చేసి మామూలు చెప్పడానికైనా, ఇండియాలో వాళ్ళకి చెప్పినా సరిపోతుంది. అయినా నేను రోమింగ్ వేసి పెడతాను, ఎందుకంటే జియోది ఇప్పుడు సిగ్నల్ లేదు. అది ఇక్కడ సిగ్నల్ లేదా లేకపోతే సిమ్మే డీయాక్టివేట్ అయిందా తెలియదు. అంటే 6 నెలలకి ఏం యాక్టివేట్ అవ్వదు, డీయాక్టివేట్ అవ్వదు. ఎస్ట్ గాడు చింతల్లి అమ్మగడే స్మైల్ అబ్బు అబ్బు డామర్రా పాకుండా రావాలి, మమ్మీ దగ్గర రావాలి వా రావాలి చూడండి నా దగ్గరికి అయితే ఎంత ఫాస్ట్గా వస్తుందో. నువ్వు దూరంగా మళ్ళీ డాడీ దగ్గరికి ఇప్పుడు. ఓకే డాడీ ఇంకా మా పాప చూసారా 3 నెలలకే పరిగెడతా అని చెప్పేసి అంటుందన్నమాట. ఏదో అలా నడుస్తూ ఉంది, అడుగులేస్తా ఉందని చెప్పేసి ఇంకా అటు ఇటు అయితే తిప్పుతా ఉన్నాం. నార్మల్గా ఏంటంటే మనం జియో సిమ్కి రోమింగ్ వేయించుకున్నా అదేంటంటే వర్క్ అవ్వట్లేదు అనమాట. సిగ్నల్స్ అయితే అస్సలే రావట్లేదు. సో అది వేయించుకొని ఇబ్బంది పడడం కంటే ఎయిర్టెల్ సిమ్ తీసుకోవడం అయితే సిమ్ తీసుకుంటే ఏ డౌట్ లేకుండా ఉంటుంది అనమాట. సో ఎయిర్టెల్ సిమ్ తీసుకొని రోమింగ్ అయితే వేయించుకోండి ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం. సో చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇంకా అమ్మకు కూడా ఏంటంటే 2 days ప్యాక్ అయితే ఉంటుంది మనకి, 899 ఏమో ఉందనమాట.
సో అదైతే వేసాను నేను. అంటే ఇంటికి వెళ్ళే వరకు 2 days ఉంటుంది కదా, సో అక్కడికి చికాగో వెళ్ళిన తర్వాత వేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా వేయలేదన్నమాట. వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే ప్యాక్ అయితే వేయించుకుంది. ఇంకా అలా పాపతో అయితే ఆడుతూ ఉన్నాను అనమాట. అంటే వర్షం వస్తుంది బయట, అంటే పాప వాష్రూమ్ కూడా పోవాలి అని చెప్పేసి అలా వెయిట్ చేస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే మాకు ఇంట్లోంచి కదలబుద్ధి కావట్లేదు అనమాట. సో అలా అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చెప్పు, అల్లుడెట్ట చూసుకుండు, బిడ్డెట్ట చూసుకుంది. రేపు చెప్తుందంట మా అమ్మని. ఇంకా అమ్మ అంటే తిడుతూనే ఉంటాం, నేనైతే ఊరికి తిడుతూనే ఉంటాను అనమాట. అంటే కోపం వచ్చినా చిరాకు వచ్చినా ఏదైనా అమ్మ మీదనే కాబట్టి, సో అలా ఇంకా అమ్మమ్మ బాయ్ బాయ్, అమ్మమ్మ బాయ్. యష్నిగాడు ఇప్పుడు కారెక్కగానే జోజో అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత లేస్తాడంట. ఎన్ని గంటలు పడుకుంటావు? 4 hours పడుకుంటావా నువ్వు? పడుకుంటా అయ్యి అమ్మమ్మతో బ్యాగ్లో అయినా సూట్ కేసులో అయినా వెళ్తావా నాన్న? వెళ్తావా? యష్నిగాడు కుట్టాడు, యష్నిగాడు కుట్టాడు, యష్నిగాడు కుట్టాడు. నీ ఫీలింగ్ ఏది నాన్న? చెప్పు. నాకు ఇండియాకి గ్యాప్ వచ్చింది, డిఫరెన్స్ ఏం లేదు. అంటే ఇంట్లో అమ్మ ఉండిపోతుంది కదా 6 నెలల తర్వాత, నీ ఫీలింగ్ ఏంటంటున్నా? అలవాటు అయిపోయింది నాకు ఒక్కడే, పెద్ద డిఫరెన్స్ ఏంటి చూసారా, మా బావకి ఒక్కడే ఉండడం అలవాటు అయిపోయిందంట. ఆయన వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. సో రిలేషన్కి చాలా గ్యాప్ వచ్చిందనమాట. అలా అలవాటు అయిపోయింది. ఇంకా మనం అంటే ఎంత వచ్చినా అమ్మాయికి అలా ఫీలింగ్ ఉంటుంది అనమాట. అబ్బాయిలకు కొంచెం తక్కువ ఉంటుంది లేండి, కంపారిజన్ అమ్మాయిలతో పోలిస్తే ఉంటుంది వాళ్ళకు కూడా. బట్ వాళ్ళైతే ఎక్కువ బయటికి ఎక్స్ప్రెస్ చేయరు, మనం ఈజీగా ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. మ్యాక్సిమం అబ్బాయిలు అయితే అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేయరు కదా, చాలా తక్కువ అయితే ఉంటారనమాట అలా. ఇంకా అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇండియాలో ఏమైనా ఫంక్షన్లు జరిగినా ఇంకేమన్నా జరిగినా కూడా వాళ్ళకి వీడియో కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్కి అండ్ మెయిన్ ఏంటంటే టైమింగ్ డిఫరెంట్. అంటే అక్కడ పడుకుంటే ఇక్కడ లేస్తాం, ఇక్కడ పడుకుంటే అక్కడ లేస్తారు కాబట్టి సో వాళ్ళు కాల్ చేయడం కుదరదనమాట. బావ కూడా చాలా బాధపడేవాడు అలా. ఇంకా నేను కూడా వచ్చిన దగ్గర నుంచి అలా నేనైతే ఎక్కువ ఫీల్ అవుతా, అంటే ఎమోషనల్ కూడా అవుతా అనమాట బాగా. అలా ఇంకా తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ టైమింగ్స్ డిఫరెంట్. సో అలా అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవ్వడం అనమాట. ఇంకా అమ్మ చూసారు కదా, ఆ బ్లైండ్స్ రోజు ఓపెన్ చేసేది క్లోజ్ చేసేది అమ్మనే అనమాట. 6 నెలల నుంచి నేనైతే వాటిని ముట్టుకోలేదు. ఇంకా నువ్వు తింటేనే మంచిగా బలం వస్తుంది అది ఇది చెప్పుకుంటూ అయితే ఇంకా పనులు చేస్తాం అనమాట. ఇంకా మొత్తానికి అయితే బయలుదేరే టైం అయితే వచ్చింది ఇంటి నుండి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చెప్పు, ఏం చెప్పాలి? చెప్పు. ఏం ఇంట్రడక్షన్ చెప్పాలా? ఇంకో ఇంట్లోకి రాను ఎదురొచ్చేటట్లయితే. ఇక్కడి నుంచే వస్తుంది. అంటే ఇక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ నాకు పోవాలి. ఒకరినొకరికి రాసామండి నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? బాయ్ బాయ్ అమ్మమ్మకి బాయ్, డాడీ బాయ్. అది కూడా ఎట్లా వస్తుంది. మొత్తానికి
అమ్మకి ఎదురు వచ్చేదాం అనమాట. లగేజ్ అయితే కిందికి తీసుకొని వెళ్తున్నాము. వర్షం వస్తుందని చెప్పేసి మళ్ళీ పాపని ఎత్తుకొని అమ్మ ఇంట్లోనే ఉంది. నేను చిన్న చిన్నవి తీసుకొని వెళ్తున్నా, బావ పెద్ద ఏదో తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా ఏడుస్తూ ఉండడం బావ ఏంటంటే నవ్వేయడానికి అది చెప్పు ఇది చెప్పు అని చెప్పేసి కెమెరా ఆన్ చేయడం అదంతా చేస్తూ ఉన్నాడు అనమాట. బట్ అది కంట్రోల్ అయ్యేది కాదు కదా, సో చెప్పుకోలేని బాధ. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా 1 వీక్ ముందు నుంచే నేను నైట్ రోజు ఏడుస్తూ ఉండేది అనమాట. హాస్టల్కి వెళ్తున్నాం అంటే మనకు ఒక రకమైన భయం ఎలా ఉంటుందో సో ఆ టైప్లో ఉండేది. బట్ తప్పదు కదా. నేనేంటంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా బిఫోర్ కన్సీవ్ అయ్యే వరకు కూడా ఏడుస్తానే ఉండేదాన్ని. నేను ఇండియా వెళ్ళిపోతా, నేను ఉండను, నాకు ఉండబుద్ధి అట్లే అని. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందో ఇంకా అప్పటి నుంచి ఎమోషనల్ అవ్వకూడదు కాబట్టి అలా అయితే ఉన్నా అనమాట. ఇంకా మొత్తానికి ఆ అమ్మ అయితే వచ్చింది, ఇంటి దగ్గర నుంచి ఒక మనిషి అయితే వచ్చిందన్నమాట. ఒక 6 నెలలు అయితే ఉంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఈ బాధ అయితే ఉండదు. ఇక్కడ ఆ అమ్మ అయితే మేము ఎలా చూసుకున్నాం ఏంటి అనేది చెప్తా ఉందన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. తినిపించాడు. పాప ఏడుస్తుంది కదా, డిస్టర్బెన్స్ ఉందా అని వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంది అనమాట. మా అల్లుడు కూతురు మంచిగా చూసుకున్నారు. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చూపించారు. తర్వాత తినని అన్ని కూడా ఇది బాగుంటుంది అది బాగుంటుంది తిను అని చెప్పేసి టేస్ట్ చేయించారు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. వచ్చేటప్పుడేమో ఒక్కదాన్నని బాధపడ్డా, ఇప్పుడేం వీళ్ళని వదిలేసిపోతున్నా అని బాధపడుతున్నా అని చెప్పేసి చెప్తా ఉంది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కనిపిస్తుంది ఇంకా కనిపించదు అమ్మమ్మ వీడియోలలో. రేపు ఉంటాం అమ్మ. యష్నిగాడు అంతే అంతే. బాయ్ 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 బాయ్. అమ్మమ్మ ఇంటికి రాదు ఇంకా. రెడీ కూర్చున్నాడు మా కోసం. మాకేమో ఇంట్లోంచి రాబుద్ది అట్లే అనమాట. చింతల్లి చూడు యష్నిగాడు. అబ్బా 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 వా బాగుందా. ఇంకా లగేజ్ అంతా కింద షిఫ్ట్ చేసిన తర్వాత వెదర్ బాగుందని పాపను కూడా తీసుకొని వచ్చాం అనమాట. ఇంకా ఈ స్ట్రోలర్ ఉండడం వల్ల ఏంటంటే కింద లగేజ్ అయితే దాంట్లో సెట్ అవ్వట్లేదు. ముందు సీట్లో పెడదాం అనుకున్నాం, అక్కడ కూడా కంఫర్ట్గా లేకుండా అనమాట ఆ సీట్ దగ్గర కూడా. సో అలా ఇంకా లగేజ్ అంతా పెట్టిన తర్వాత పైన అయితే స్ట్రోలర్ పెట్టామన్నమాట. ఇంకేంటంటే ముందు రోజే వెళ్ళి స్టే చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు ఒకదానికి 2 యాడ్ అవుతూ ఉంటాయి కదా, బ్లాంకెట్స్ అని, తర్వాత ఫుడ్ ఐటమ్స్, మా బట్టలు, అలా ఇంకా ఎక్స్ట్రా ఉండే అనమాట. అవసరం లేని వరకు ముందు సీట్లో అయితే పెట్టేసి మిగతా అన్ని వెనక పెట్టేసి ఇంకా స్ట్రోలర్ అయితే పైన పెట్టాము. ఇంకా అంతసేపు మా పాప వాష్రూమ్ పోతుందని వెయిట్ చేసామా. సో అప్పుడు కిందికి వచ్చి కార్ ఎక్కగానే వాష్రూమ్ అయితే పోయిందనమాట. మళ్ళీ పైకి వెళ్ళి అయితే వచ్చాము. ఇంకా అమ్మమ్మ పోవడం పాపకి ఇష్టం లేదనమాట. అంతసేపు వర్షం ఆపింది, అప్పుడు పాప ఆపుతుందనమాట. ఇంకా ఇంటి దగ్గర తాతయ్య ఒక్కడే ఉన్నాడు కాబట్టి తప్పదు కదా, వెళ్ళాలి కదా. సో అలా ఇంకా మొత్తానికి అయితే అన్ని సెట్ చేసుకొని బయలుదేరాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ప్రయాణం అయితే స్టార్ట్ అయిందనమాట. 2:30 అంటే ఇప్పుడు 3:40 అయింది. స్టార్ట్ అయింది. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాం. సరే ఓకే. సో వాళ్ళకైతే చెప్పడానికి వచ్చాం అనమాట. సో వెళ్తున్నామని, ఎలాగో ముందు నుంచి వెళ్తున్నాం అని చెప్పేసి. ఇక్కడ అసలే పాములు తిరుగుతున్నాయంట. ఎక్కడుంది? ఓ దీంట్లో తిరుగుతుండే నిన్న పాము. అగ్గో అక్కడ అది ఉంది చూడు, పాము కుసుమ ఇప్పుతుంది కదా నాన్న, పాము పొట్టు ఇప్పుతుంది కదా, అది ఉంది చూడు అక్కడ. అదిగో చూడండి, అదిగో మన ఇట్లా కాలు పట్టుకొని కర్రలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇన్ని చెట్లు ఉండడం వల్ల, అయ్యో నేను ఇక్కడ అనుకోవట్లేదు బ్రో, అవుట్ సైడ్ ఉంది అనుకుంటున్నది. సో అది నిన్న మొత్తం ఇక్కడే ఉండే అనమాట, ఈ మూలన. పాములు పట్టే పాముల దొర. సాయి బ్రో వాళ్ళది మాది కూడా ఇల్లు దగ్గర అనమాట. 4 minutes డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలా వాళ్ళకు కూడా చెప్పేసాము. బాబేమో పడుకున్నాడు అనమాట. ఇంకా మేము ఎంతసేపటికి వర్షం తగ్గుతుందని వెయిట్ చేసాం, కానీ వర్షం పెరుగుతూనే ఉంది. మళ్ళీ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే మేము బయలుదేరినప్పుడు లేకుండే, మళ్ళీ మధ్యలో అయితే ఫుల్గా అయితే ఉందనమాట. ఇంకా పాప కూడా చక్కగా కారెక్కగానే బజ్జుంది. అంటే మార్నింగ్ నుంచి పడుకోలేదన్నమాట, చక్కగా పడుకుంది. లాంగ్ డ్రైవ్ కాబట్టి మంచి స్లీప్ వేస్తే మనకే చిరాకు లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఆ మబ్బులు ఆ చెట్లు తాకుతున్నట్టయితే ఉందన్నమాట వెదరు. సో ఇంకా ఒక పక్క అయితే అమ్మ వెళ్ళిపోతుంది అని చెప్పేసి భయం కూడా ఉంది. సో అలా ఇంకా మా జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కారులో కూర్చొని నీరసం వస్తుంది. ఇంకా 1.5 hour జర్నీ ఉంది. పోతూనే ఉందన్నమాట కారు, కానీ అది మాత్రం రావట్లేదు డెస్టినేషన్. మా పాప మాత్రం మధ్యలో లేసింది, పాలు తాగేసింది, మళ్ళీ పడుకుంది. మాత్రం ఇగో ఈ కవర్లో తీసుకొచ్చా అనమాట కారపూస, అమ్మ చేసిన కారపూస. అది తినే పని మీదనే ఉన్నాడు.
తలనొప్పి వేస్తుంది అని చెప్పేసి అమ్మకి టీ చేసుకొని వచ్చినాం అనమాట. ఇట్లా మంచిగా దాంట్లో పోసుకొని వచ్చినాం. చూడండి కప్పులేమో వెనకున్నాయి. ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం అన్నమాట టీ తాగుతాను. మంచి వేడిగా ఉంది. అల్లం వేసుకొని చేసుకొని. Welcome to Illinois. చూడండి పొగలు వెళ్తుంది, పోతుంది నాన్న. ఇంకా మొత్తానికి అయితే చికాగో అయితే వచ్చేసాం అనమాట. న్యూయార్క్లో ఎలా బిల్డింగ్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. In a quarter mile, keep left to stay on I-90 West, I-94 West. మా పాప డెట్రాయిట్లో పడుకుందంటే మళ్ళీ ఇక్కడ లేసినమాట. చూడండి 5 minutesలో రీచ్ అవుతాం అనగా లేచింది హోటల్కి. ఫస్ట్ హోటల్ అన్నమాట. మా పాప ఫస్ట్ హోటల్లో స్టే చేయబోతుంది కదా. ఫస్ట్ పెద్ద హోటల్లో స్టే చేస్తున్నమాట, చిన్న హోటల్లో. మనం ఎక్కడికి వచ్చినామే? అబ్బో బయట మంచి చల్లటి గాలి వస్తుంది కదా, మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక చల్లటి గాలి కావాలి. అబ్బో నానా చూడు చల్లటి గాలి వస్తుందని చూడు ఎట్లా చేస్తుందో. దానికైతే హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. మా పాప అయితే చల్లటి వెదర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే బావ వాళ్ళ ఫ్రెండ్కి ఆఫర్ ఉంటే దాని త్రూ అయితే బుక్ చేశారనమాట. మొత్తానికి ఇంకా చెక్ ఇన్ అయిపోయాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకే 7th floor. 11 ఉన్నాయి, 7th floor. రూమ్ నెంబర్ 733, బేర్ 722. సో లాస్ట్కి పోవాలి నాన్న మనం హౌస్కి. సో 733. ఓ సపరేట్ బెడ్ అసలు ఇక్కడే. మళ్ళా సింకు, అస్సలు మిర్రరు, ఇక్కడ ఒక బెడ్, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్, ఇక్కడ క్లాజెట్స్, వాష్రూమ్. చాలా బాగుంది. మా పాప బెడ్ సెట్ చేసుకోమాట, అంతా షీట్ వేసుకొని. అమ్మగాడు ఎక్కడున్నాం మనం? అబ్బో ఎక్కడున్నావే? బాగుంది హోటల్. ఇక్కడ బెడ్, ఇక్కడ ఒక టీవీ, ఇక్కడ క్లాజెట్, ఇక్కడ ఒక బెడ్. ఆల్రెడీ రిలాక్స్ అవుతున్నారు మనిషి. ఇక్కడ ఒక టీవీ, ఇక్కడ క్లాజెట్. చేయాలి పెట్టినవరా హోటల్ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఈ 7th floor మొత్తం హోటల్ ఉంది. 11 floors అనమాట. అస్సలు భలే ఉంది. లైట్గా కింద వర్షం వస్తుంది, భలే ఉంది చూడండి. ఎయిర్పోర్ట్ అదే అనమాట. సో అక్కడ ఫ్లైట్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఎయిర్పోర్ట్ అదే. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. హోటల్ వచ్చేసి చాలా నీట్గా చాలా బాగుందన్నమాట. ఇంకా లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. పాపకు కూడా స్నానం చేయించుకొని తీసుకొని వెళ్ళాం అనమాట. బావ చికాగో వస్తే కంపల్సరీ ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి అంటాడు. వాళ్ళు ఉన్నప్పుడైతే ఎక్కువ తినేవాళ్ళంట, బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి. అమ్మని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం నేను ఆ రోజు హలీం తిన్నాను, చాలా మంచిగా అనిపించింది. ఇంకా స్ట్రీట్ అంతా కూడా ఇండియన్ షాప్స్, తర్వాత ఇండియన్ రెస్టారెంట్స్ అవే ఉంటాయి. అక్కడంతా సెల్ఫ్ సర్వీసే ఉంటుంది. కాకపోతే ఆ రోజు అయితే ఫుడ్ అస్సలు నచ్చలేదు, చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా లైట్గా తినేసి అయితే మళ్ళీ హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే అమ్మ సెండ్ ఆఫ్ ఉంటుంది. అండ్ మా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి కూడా ఆ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ వీల్ చైర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.